ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. వి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు. నర్సరావుపేట పట్టణంలోని భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేటలో యూత్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వి ఛానల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వార్డులోని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు. నర్సరావుపేట పట్టణంలోని భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మొదటి రోజు భోగి మంటలతో ప్రారంభమైంది పండుగ కార్యక్రమం. అట్లానే ఈరోజు సంక్రాంతి సంబరాలు నర్సరావుపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో కూడా సంక్రాంతి సంబరాలు ప్రారంభమవుతాయి. ఈ 3 రోజుల పాటు కూడా బ్రహ్మాండంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ స్టాల్స్, అదేవిధంగా పిండి వంటలు, అన్ని రకాలు, పిల్లలకి భోగి పళ్ళు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లానే ప్రతి ఒక్క సోదరుడికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పండగ మన సంస్కృతికి, సాంప్రదాయానికి గుర్తుగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఈ 3 రోజుల పాటు చేసుకుంటున్న అతిపెద్ద పండుగ హిందూ సాంప్రదాయం ఏదైనా ఉందంటే సంక్రాంతి పండుగ. ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మీకు మేలు జరగాలని, మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే ఎన్నికలు సంవత్సరం కనుక ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఖచ్చితంగా మళ్ళీ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో, అత్యధిక ఎమ్మెల్యే సంఖ్యతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, అట్లా నర్సరావుపేటలో గోపిరెడ్డి నన్ను మళ్ళీ గెలవాలి, హ్యాట్రిక్గా కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, ప్రజలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
స్థానిక 12వ వార్డులో వి ఛానల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి అండ్ బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వార్డులోని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఈఎం స్వామి, పాలపర్తి వెంకటేశ్వర్లు, సానికొమ్ము రమణారెడ్డి, మాగులూరి రమణారెడ్డి, షేక్ జిలానీ మరియు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడం కర్మ క్రియ భూమిరెడ్డి కొండారెడ్డి గారు మరియు వాళ్ళ సోదరులిద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజులు. సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజులు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా సుమారు 700 మందికి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం మనం చూసాం. గతంలో కూడా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ వార్డులో కొండారెడ్డి నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలానే ఈరోజు ఈ వార్డులో ఎంతో మంది మహిళలు వచ్చారు. నిజంగా మీ అందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా లేదా? ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ? ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ? బాగుందంటే చేతులు పైకి ఎత్తండి. చూడు, మహిళలందరూ ఇక్కడ కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా బ్రహ్మాండమైన వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ 1వ తారీఖు రాగానే ఉదయం 6 గంటలకల్లా తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారా లేదమ్మా? మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉంటాం. గతంలో ఏం జరిగింది? గతంలో 2-3 రోజులు క్యూ లైన్ లో నించోవాలి. మరి పెన్షన్ ఇవ్వాలంటే, తీసుకోవాలంటే కొంతమంది పెద్దవాళ్ళు మంచినీళ్ళు తాగలేక దాహం వేసి పడిపోవటం, కళ్ళు తిరిగి పడిపోయే కార్యక్రమం, భోజనాలు లేక ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఈరోజు మరి నాకు తెలిసి మీ పిల్లలు డబ్బులు పంపిస్తున్నారో లేదో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు అవగానే మీ డబ్బులు తీసుకొచ్చి మీ ఇంట్లో ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం రుణం తీర్చుకోవాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చారు. 39 లక్షల మందికి. ఈరోజు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 66,70,000 మందికి పెన్షన్లు ఇస్తాం. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో సుమారు 26,60,000 మందికి ఈరోజు పెన్షన్లు అదనంగా ఇచ్చే కార్యక్రమం చేశాం. గతంలో కన్నా 70% పెన్షన్లు ఈరోజు పెంచాం. ఈరోజు ఈ వార్డు సంగతి చూస్తే దాదాపు గతంలో 196 పెన్షన్లు తీసుకుంటే ఈ వార్డులో ఈరోజు 536 మంది పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారు. 536 మంది. సో కాబట్టి గతానికి 2 ఇంతలు పెరిగే కార్యక్రమం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. పెన్షన్ గతంలో చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇస్తే ఈరోజు 3,000 రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డికి. 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు అందుతూ ఉన్నాయి. ఇవాళ ఇదే కాదు, అమ్మఒడి కార్యక్రమం కింద బ్రహ్మాండంగా మీ పిల్లలను చదివించుకుంటూ ఉన్నారు. అమ్మఒడి ఎంతమందికి వస్తున్నాయి? చేతులు ఎత్తండి అమ్మా ఒకసారి. చూడండి, మీ ఆడపిల్లల్ని, మీ యొక్క పిల్లల్ని బ్రహ్మాండంగా ఈరోజు పాఠశాలకు పంపించినందుకు 14,000, 13,000 రూపాయలు సంవత్సరానికి అందించే కార్యక్రమం. అంతేకాదు నాడు నేడు కింద పాఠశాలని ఈరోజు అద్భుతంగా బాగు చేసే కార్యక్రమం. ఉదాహరణకి మీ తిలక్ స్కూల్ చూసుకోండి ఒకసారి వచ్చి. ఈ తిలక్ స్కూల్ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ప్రకాష్ నగర్ వాసులందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో 8వ క్లాస్ వరకే ఉండే తిలక్ స్కూల్లో
ఈ రోజు 10వ క్లాస్ వరకు పెంచాం. గతంలో మరి శంకర భారతీపురం స్కూల్ కానీ మున్సిపల్ హై స్కూల్ కానీ ఇలా పిల్లల్ని ఈ రైల్వే ట్రాక్ దాటి అవతలకు పంపించాల్సిన కార్యక్రమం. తల్లిదండ్రులకి భయం, ఎలా వెళ్తారో ఏమొస్తారో అని చెప్పి ఈ రోజు అలాంటి సమస్య లేకుండా తిలక్ స్కూల్ని ఇవాళ 10వ క్లాస్ వరకు అప్గ్రేడ్ చేస్తే ఈ తిలక్ స్కూల్ ఇవాళ స్ట్రెంగ్త్ 680 మంది పిల్లలు ఇవాళ చదువుకుంటున్నారు తిలక్ స్కూల్. ఒక్క 10th క్లాస్కే 80 మంది పిల్లలు ఈరోజు 10th క్లాస్ లో ఉన్నారు. ఈరోజు అద్భుతంగా తిలక్ స్కూల్లో 80 లక్షలు ఈ రోజు మనం ఖర్చు పెట్టి క్లాస్ రూమ్స్ నిర్మాణం చేశాం. ఈ రోజు నాడు నేడు కింద బ్లాక్ బోర్డ్స్ కానీ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. స్కూల్లో కూడా అద్భుతంగా ఇవాళ తిలక్ స్కూల్ని అభివృద్ధి చేసే కార్యక్రమం. మరి అమ్మఒడి డబ్బులు, పిల్లలకి బట్టలు, మధ్యాహ్న భోజన పథకం. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే ప్రైవేట్ పాఠశాలకు పంపించాలి. ఇవాళ అలాంటిది లేకుండా మీ పిల్లల్ని కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కార్యక్రమం ఈ రోజు చేయడం ఎంత మంచి కార్యక్రమం ఈ రోజు ఆలోచన చేయాలి. అలానే ఈ రోజు ఈ వార్డులో దాదాపు 1400 గడపుంటే ఇళ్లుంటే అందులో 1330 మందికి ప్రభుత్వ పథకాలు అందుతూ ఉన్నాయి. 1400 ఇళ్లుంటే 1300 మందికి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఈ రోజు పథకాలు అందించే కార్యక్రమం చేశాం. ఇళ్ల పట్టాలు దాదాపు 358 మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేశాం. 350 మందికి ఖచ్చితంగా మరి ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఇంతకు ముందు గాంధీనగర్ కానీ ఇటువైపు మన బ్యాంక్ కాలనీ కానీ ఇవన్నీ కూడా రోడ్లు లేవు, మున్సిపాలిటీలో లేదు, రోడ్లు లేవు. దీనివల్ల మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ రోడ్లు వేశాం, కొన్ని చోట్ల డ్రైన్స్ కట్టాం, మంచినీళ్లు అందించే కార్యక్రమం సుమారు 2,20,00,000 ఈ రోజు ఈ వార్డులో ఖర్చు పెట్టించి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇవాళ నేను అనుకోవటం ఇంకా చిన్న చిన్న కొదవలు తప్పితే మెయిన్ ముఖ్యమైన రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేపించాం. మరి ఈ రోజు వాటిని కూడా త్వరలోనే ప్రారంభించుకునే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ రోజు లింగంగుంట భూముల పరిష్కారం, గాంధీనగర్ ఈ రోజు లింగంగుంట భూముల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ సెలవు చేస్తూ ఉన్నారు. మీకు పట్టాలు అందించే కార్యక్రమం, మీకు ప్రభుత్వం నుంచి హక్కులు కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ అందరికీ నేరుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు పడే కార్యక్రమం. గతంలో ఒకసారి ఆలోచించండి, జన్మభూమి కమిటీలని పేర్లు పెట్టి వాళ్ళ ఇళ్ల దగ్గర సంతకాలు పెడితేనే పెన్షన్లు వచ్చాయి, లేకపోతే ఇళ్ల పట్టాలు వచ్చాయి. ఇళ్ల పట్టాలు అసలు ఎవరికి ఇవ్వలేదు అనుకోండి, పెన్షన్లు కానీ పథకాలు కానీ ఆ విధంగా వచ్చాయి. ఇవాళ ఆ అవసరం లేకుండా మీ ఇంటికి వచ్చి వాలంటీర్లు మీ గడప దొక్కి మీకు ఏమి పథకాలు వస్తాయో, ఏమేమి అవసరమైన ఉన్నాయో వాటన్నింటినీ కూడా సంతకాలు పెట్టుకొని ఈరోజు ఎవరి ప్రమేయం లేకుండా మీ అందరికీ కూడా పథకాలు అందించే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే మీకు వాలంటీర్స్ ఉంటారు, మీకు సచివాలయ వ్యవస్థ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ గెలిపించుకోవాలి, వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాను. డ్వాక్రా మహిళలు ఉన్నారు, డ్వాక్రాలో ఎంతమంది ఉన్నారమ్మా చేతులు ఎత్తండి. ఇవాళ మరి డ్వాక్రా అక్క చెల్లెలకి చంద్రబాబు నాయుడు కూడా మాట ఇచ్చాడు 2014లో, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాను, బంగారం ఏమైనా తాకట్టు పెడితే మీ ఇంటికి తీసుకొచ్చిస్తానని చెప్పాడు. కానీ 5 సంవత్సరాల్లో డ్వాక్రా రుణాలు ఏమీ మాఫీ చేయకుండా చివరిలో పసుపు కుంకుమ అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల రూపాయలు ఇవాళ డ్వాక్రా మహిళలకు అక్క చెల్లెలు చేర్చారు. 26,000 కోట్లు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు మాట మీద నిలబడి ఏ రోజు డ్వాక్రా అక్క చెల్లెలకి 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు చేశారా లేదమ్మా రుణాలు. అట్లానే బ్యాంకులకు వెళ్తే గతంలో డి గ్రేడ్ సి గ్రేడ్ లో ఉండేవి, డబ్బులు కట్టలేక ఈ రోజు ఏ గ్రేడ్ బి గ్రేడ్ కి తీసుకొచ్చారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా. మీరందరూ కూడా ఇవాళ మీ యొక్క ఆ డబ్బులతో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మీ ఇంట్లో కుటుంబానికి సంపాదనకు ఉపయోగపడే విధంగా ఈ రోజు మీరు అందరూ కూడా పనిచేసుకుంటున్నారు. ఈ అవకాశాలన్నీ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా. అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా సరే మళ్ళీ వస్తాడు చంద్రబాబు నాయుడు. బాబు వస్తే జాబ్ వచ్చిందని రాపిస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం అని రాపిస్తాడు, లేకపోతే ఆడపడుచులందరినీ బస్సులు ఎక్కి ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాడు. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయండి,
ఈరోజు తెలంగాణలో చేస్తే ఇంతవరకు రేవంత్ రెడ్డి అమలు చేయలేకపోతూ ఉన్నాడు. కర్ణాటకలో చేస్తే బస్సు ఎక్కడానికి మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో మహిళలు కొట్టుకుంటున్నారు. ఇవాళ ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఇచ్చే మాట ఇచ్చే ముందు ఎవరు మాట ఇచ్చారు, ఎన్ని పూర్తి చేశారు? చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇస్తే కనీసం 10 కూడా పూర్తి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 120 హామీలు ఇస్తే 119 హామీలను పూర్తి చేశాడు. ఒక్క హామీ పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి ఒక్కసారి ఎవరు మాట మీద నిలబడుతున్నారు, ఎవరు విశ్వసనీయత అంటే ఏమిటి, దానికి ఎవరు మారుపేరో ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మళ్ళీ మీరు ఆశీర్వదించాలి. నర్సరావుపేటలో గోపిరెడ్డిని మళ్ళీ మీరు గెలిపించుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు కొన్నారెడ్డి మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ వార్డులో మరి అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలి. రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. రంపచర్ల మండలంలో ఆదివారం భోగి పండుగను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మనలోని అన్ని గ్రామాల్లో వేకువజామునే పెద్ద ఎత్తున భోగిమంట వేయటం జరిగింది. చిన్నపిల్లలు రేగి పండ్లతో తలంటు స్నానాలు చేయించారు. మండలంలోని పలు గ్రామాల్లో గల ఆలయాలను మహిళలు అధిక సంఖ్యలో సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రొంపచర్ల మండలం అద్దంకి నార్కెట్పల్లి హైవేపై పొగమంచు కమ్మేసింది. ఇది తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది. పండుగ సెలవులు కావడంతో చాలా మంది పట్టణాల నుండి పల్లెలకు ప్రయాణం చేస్తున్నారు. దట్టంగా మంచు కురవటంతో వాహనదారులకు రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 10 గంటల సమయంలోనూ వాహనదారులు లైట్ల వెలుగులో రాకపోకలు సాగించారు. రొంపచర్ల మండలం అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై అన్నవరప్పాడు వద్ద ఆదివారం ఉదయం 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక డ్రైవరు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందాడు. లారీలు హైదరాబాద్ నుండి చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రొంపచర్ల ఎస్ఐ కేపీ రవీంద్ర పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వి న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చంద్ర షాపింగ్ మాల్లో 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. 2000 రూపాయలు ఆఫై కొనుగోలుపై స్పాట్ బహుమతులు. 1000 రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది లక్కీ డ్రాలో మొదటి బహుమతిలో 1 కిలో వెండి, 2వ బహుమతి డైనింగ్ టేబుల్ సెట్, 3వ బహుమతి దివాన్ కాట్లను గెలుచుకోండి. 3000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల విలువ గల ప్రీమియం శారీస్ స్పెషల్ కలెక్షన్స్. శారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్, కిడ్స్ కలర్ఫుల్ కలెక్షన్స్ పై పండగల వేళ అద్భుతమైన ఆఫర్లు, అవాక్కయ్యే తగ్గింపు ధరలు, సరికొత్త కలెక్షన్లు, అద్భుతమైన ఉచిత బహుమతులు. 13వ వార్షికోత్సవ సంబరాలు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సేల్. విచ్చేయండి గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నరసరావుపేటలో యూత్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. ఏర్పాటు చేసినటువంటి ఈ యూత్ మీట్ అండ్ గ్రీట్ అనే ప్రోగ్రామ్ కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక పెద్దలకు, అదే రకంగా నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన యువకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. మేధావులు ఉన్నారు, మంచి మంచి వక్తలు ఉన్నారు. ఒకరేమో నరసరావుపేట అభివృద్ధి గురించి మాట్లాడినారు, ఒకరేమో నియోజకవర్గంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడినారు, ఒకరేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు, ఒకరేమో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు. లాస్ట్ పెట్టారు.
ఈ పల్నాడు జిల్లా కానీ రావాలంటే ఎప్పుడు కూడా మనసుకు చాలా సంతోషం నాకు. ఎందుకంటే కడప జిల్లా తర్వాత రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సాలిడ్ జిల్లా ఏదైనా ఉందంటే అది పల్నాడు జిల్లానే. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కూడా ఇందాక వీడియో ప్లే చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే 74 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఒక భూ వివాదాన్ని పరిష్కరించి కొన్ని వేల మంది పేదవాళ్లకు న్యాయం చేయడం అంటే నిజం అంటే అంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదన్నా. మాలాంటి యువకులకు కూడా ఏదో పదవులు కావాలనో, ఈ శాప్ చైర్మన్ కావాలనో, యువజన విభాగం కావాలనో దీనిపైన పెద్ద కోరిక ఉండదు. కానీ మా ఊర్లో కనీసం ఒక 1000 మందికి పట్టాలు ఇప్పించినా చాలా అనిపిస్తుందన్నా. అటువంటి గొప్ప కార్యక్రమం నిజంగా మీరు నరసరావుపేటలో చేసినారంటే మీలాంటి ఎమ్మెల్యేతో కూడా మీ నియోజకవర్గం యొక్క అదృష్టవంతులు. ఇందాకనే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఏం చెప్పినాడంటే కార్యకర్తలందరూ బాగా కష్టపడాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాళ్ళ ఆఫీసులను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇస్తున్నారు. ఎవరైనా ఐటీ ఉద్యోగులు కానీ ఫారిన్ లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళ ఆఫీసులను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇచ్చినారని చెప్తున్నాడు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న. మీరేం బాధపడాలన్నా ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న పార్టీ ఆఫీసులు కూడా బాడీలకు ఇచ్చుకోవాల్సిందే వాళ్ళు. దాని గురించి నేను ఇందాకనే మా డాక్టర్ గారు కూడా అన్నారు, ఏమని జనసేన టీడీపీ కలుస్తానే కదా, ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని డాక్టర్ గారు చెప్తుంటే, ఇక ప్రచారం జరుగుతుంది ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని డాక్టర్ గారు చెప్తుంటే మళ్ళా అడిగిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని ఏమన్నా అంటే నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది నా అన్నాడు. ఏమన్నా నీ కన్ఫ్యూజన్ అంటే ఇంకా వీళ్ళు ఎవరైనా పోటీ చేస్తారా లేకపోతే సేవలు ఎత్తేస్తారా అని డౌట్ ఉన్నారా. కాబట్టి మొత్తానికి వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎంత నమ్ముకున్నా ఎవడో పడైతే నిలబడతాడన్నా. మీరైతే ఏం ఇబ్బంది పడదండి, చంద్రబాబు నిలబడినా పవన్ కళ్యాణ్ నిలబడినా నరసరావుపేట మనదే. ఇప్పుడు మామూలుగా అయితే కానీ మన జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. మనం ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కన్నా వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తొస్తాయి మనకి. ఒకవేళ ఎన్టీ రామారావు గారిని తలుచుకున్నామనుకోండి, 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం కానీ, పేదవానికి ఇల్లు కానీ, అదే మా ప్రాంతానికి వస్తే కన్నా తెలుగుగా ప్రాజెక్టులు కట్టినారని కానీ ఇట్లా ఎన్టీ రామారావు గారి పేరు చెప్తేనే ఆయన చేసిన గొప్ప పనులు గుర్తొస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పినామనుకో ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ముస్లింలకు 4% రిజర్వేషన్ కానీ, ఇల్లు నిర్మించడం కానీ, జలయజ్ఞం కింద ప్రాజెక్టులు నిర్మించడం కానీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని రోజులైనా కూడా సరిపోదు. ఒకవేళ పక్క రాష్ట్రం అంటే విడిపోయిన తర్వాత కేసీఆర్ గురించి ఆలోచించినా కూడా ఒక రైతు బంధు పథకమో, ఒక మిషన్ కాకతీయ పథకమో, ఒక మిషన్ భగీరథ పథకమో, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఉద్యమకారులు గుర్తొస్తాడు కేసీఆర్ గురించి ఆలోచించినా కూడా. సరే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించినామనుకో, ప్రతి గ్రామంలో ఉండే సచివాలయాలు కనిపిస్తాయి, వాలంటీర్లు కనిపిస్తారు, అమ్మఒడి పథకం లాంటివి కనిపిస్తాయి, డీబీటీ పద్ధతిలో లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేసింది గుర్తొస్తాయి. ఇవన్నీ గుర్తొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేస్తే. కానీ చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తే ఏం గుర్తొస్తుందా అంటే ఫస్ట్ ఏమో వెన్నుపోటు గుర్తొస్తుంది, ఆ తర్వాత మోసం గుర్తొస్తుంది, ఆ తర్వాత అవినీతి గుర్తొస్తుంది, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం గుర్తొస్తుంది. కానీ ఆయన మాత్రం మైక్ పట్టుకొని ఏం చెప్తారు తెలుసా, ఐటీని డెవలప్ చేసింది చంద్రబాబే అంట, హైదరాబాద్ నిర్మించింది చంద్రబాబు నాయుడే అంట. ఆయన చెప్పేది ఎట్టుంటదంటే ఐటీ పుట్టడం నాతోనే పుట్టింది, నాతోనే పెరిగింది, రేపు నేను చచ్చిపోతే ఐటీ చచ్చిపోతుంది అనే లెవెల్లో చెప్తాడు ఆయన. అన్న హైదరాబాద్ నిర్మించింది కూడా చంద్రబాబు నాయుడే అంటనా. అంటే నిజాం కుటుంబంలో చివరి వారసుడు చంద్రబాబు నాయుడే అంట. అంటే నిజాం కుటుంబంలో చివరి వారసుడు చంద్రబాబు
చంద్రబాబు నాయుడే. ఈయన పేరు ఏమన్నా నారా ఉస్మాన్ అలీ ఖాన్ అనుకుంటా. అంటే ఎవరైనా ఆయన పేరట పెట్టుకున్నాడేమో నాకైతే తెలియదు మళ్ళా. ఎందుకంటే ఈయన ఒకరోజు చైనాకు పోయేస్తాడు. చైనాకు పోయి అమరావతిని చైనా చేస్తా అంటాడు. జపాన్ పోతాడు, అమరావతిని జపాన్ చేస్తా అంటాడు. అదే సింగపూర్ పోతాడు, అమరావతిని సింగపూర్ చేస్తా అంటాడు. అన్ని చేస్తాడు కానీ ఆయన ఇద్దరు కొడుకుల్ని మాత్రం ఎమ్మెల్యేలను చేయలేకుండా. అంటే అదే కాదు, ఇద్దరు కొడుకులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు. ఇద్దరు కొడుకులు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు. ఒక కొడుకు ఓను, ఇంకొక కొడుకు లోను. అంటే ఎప్పుడైనా లోన్ శాంక్షన్ అయితే బిల్డింగ్ కట్టుకుంటాం కదా, అట్లా ఆయనకి ఎప్పుడెప్పుడైతే లోన్ ఇస్తామో అప్పుడు మాత్రమే వచ్చి ప్రచారం చేసుకోవాలంటారు ఆయన. అంటే ఇవన్నీ కూడా విషయాలు కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే నేను చెప్పడం లేదా. పివి నరసింహారావు గారు, అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు కానీ, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ గారు కానీ అప్పుడు ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆ రోజు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చి మన దేశానికి పెట్టుబడులను తీసుకొని వచ్చి ఎన్నో మార్పులు తెస్తే ఆ రోజు మన దేశానికి పెట్టుబడులు వచ్చినాయి. అదే టైంలో మన దేశంలో ఐటీ అనేది కూడా అభివృద్ధి చెందింది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఐటీ అనేది డెవలప్ అయితే సరే చంద్రబాబు నాయుడు నువ్వే క్రెడిట్ తీసుకో, కానీ ఢిల్లీలో ఐటీ డెవలప్ అయింది, చెన్నైలో ఐటీ డెవలప్ అయింది, బెంగళూరులో ఐటీ డెవలప్ అయింది, ఇన్ని చోట్ల ఐటీ డెవలప్ అయింది కదా. మళ్ళీ ఐటీ అనేది కేవలం నీ అబ్బ సొంతంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయం చంద్రబాబు నాయుడు? ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే, బెంగళూరు సిటీకి ఒక పేరుంది. ఏమని పేరుంది? ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. అంత గొప్ప పేరు పెట్టుకునే కర్ణాటక ప్రజలు కానీ, బెంగళూరు ప్రజలు కానీ వాళ్ళే చెప్పుకోవడంలే ఐటీ మా వాళ్ళనే వచ్చింది అని. నీకు ఏ పరిజ్ఞానం ఉందని చెప్పి ఈ రోజు ఐటీ గురించి మాట్లాడుతున్నావు. ఒక్కసారి మాకు చెప్పకపోయినా కనీసం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఎంతసేపు చుట్టూ ఉండేటోళ్ళు, డబ్బులు ఉండేటోళ్ళు ఉండాలి తప్ప పేదడు అనేవాడు చుట్టుపక్కల కనిపించకూడదు చంద్రబాబు నాయుడు. మొన్ననే ఆయన భార్య గారు కూడా ఏమంటారా మళ్ళీ ఏదైనా మాట్లాడితే కానీ కుక్క తిప్పుకోకుండా ఏడుస్తాడు కానీ చంద్రబాబు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని ఉచితంగా డబ్బులు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి ఎక్కడా లేదని చెప్పి ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తన అనుకూలమైన మీడియాతో ఈరోజు ప్రచారం చేస్తున్నాడు పెద్ద ఎత్తున. కానీ ఒక్కటే అడుగుతున్నాను, ఈరోజు ఒక గ్రామానికి వెళ్దాం, ఒక సచివాలయం చూద్దాం. ఎప్పుడైనా నీ జన్మలో కట్టించారా చంద్రబాబు నాయుడు ఇటువంటి బిల్డింగ్ ఒక గ్రామంలో అని చెప్పి ఈరోజు అడుగుతాం. ఒక రైతు భరోసా కేంద్రానికి వెళ్దాం, ఒక విలేజ్ క్లినిక్ కి వెళ్దాం, ఒక డిజిటల్ లైబ్రరీకి వెళ్దాం. ఈరోజు ఈ గ్రామాల్లో ఎవరు చేశారు? దాదాపు 1500 సచివాలయాలు బిల్డింగ్ నిర్మాణం చేశారు. దాదాపు 10,000 ఆర్టికల్ నిర్మాణం చేశారు. ఈ రాష్ట్రంలో 10,000 హెల్త్ క్లినిక్స్ నిర్మాణం చేశారు. ఎవరు నిర్మాణం చేశారు? ఇవాళ ఇంకో విషయం చెప్తాను, నాడు నేడు పాఠశాలకు వెళ్తాను. దా చంద్రబాబు నాయుడు మీకు దమ్ముంటే కుప్పవాళ్ళు చూసుకున్నాను. కుప్పలో ఒక్క పాఠశాల కూడా ఎదురు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేసినప్పుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాలని ఏ విధంగా చేశారు, విద్యను ఏ విధంగా అభివృద్ధి చేశాడు. పేద పిల్లలు నా బిడ్డలు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు పేపర్లో రాపించాడు, మాతృభాష ఉండాలి, డబ్బున్నోడు చదువుకునే భాష ఇదంటే ఇంగ్లీష్ భాష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పడికి పంపించి పేదవాడు మమ్మీ డాడీ అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉందో ఈరోజు గమనించాలి. అంతేకాదు ఈరోజు విద్య వైద్యం మీద ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు.
చంద్రబాబు నాయుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తన పార్టీ వాళ్ళకి తన సొంత సామాజిక వర్గానికి మెడికల్ కాలేజీలు ఇస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకున్నారు. అంతేకాదు ఇవాళ రీసర్వే 100 సంవత్సరాల క్రితం సర్వే జరిగింది. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ హయాంలో సర్వే జరిగితే పల్నాడు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సంయుక్త వారి ఆధ్వర్యంలో నర్సరావుపేట స్టేడియంలో సంక్రాంతి సంబరాల వేడుకల్లో పాల్గొన్న నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. స్థానిక సత్తెనపల్లి రోడ్లోని శ్రీ 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 ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు 14వ తారీఖు అనగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు మరియు మకర సంక్రమణ తిరువాభరణ మహోత్సవం సందర్భంగా 15/1/2024 సోమవారం సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం, మహాపడిపూజ మహోత్సవం తదుపరి పూర్ణాహుతి కార్యక్రమం జరుగును. ఎట్లు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చారిటబుల్ ట్రస్ట్, సత్తెనపల్లి రోడ్, నరసరావుపేట చైర్మన్ కొత్తూరి వెంకట శివ వేణుగోపాల్. నమస్తే దశవే నమః నమస్తే స్తన్వనే బాహుభ్యామతే నమః వాభ్యామతే నమః బాహుభ్యాం నవదంబరే పరిధన్వనో హేతిరస్మాత్యాయ దరేస్మియాయ నమః స్వాస్తవ్యాయ నమస్తువాయ చక్రాయ నమయస్కరం శర్వశివాయ జగపతరాయ జాయ జగోల్యాయ నమః. భగవాన్ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు జనవరి 13, 14, 15 తారీఖుల్లో తిరువాభరణోత్సవం జరుగుతుంది. నిన్న 13వ తారీఖు శనివారం నాడు ఉదయం పూట స్వామివారికి విశేషంగా ఆలయ ప్రదక్షిణ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశస్థాపనాది కార్యక్రమాలు, సాయంత్రం అంకురారోపణ, అష్టద్రవ్య గణపతి హోమం అనే కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయం పరివార దేవతలకి హోమాలు, అదేవిధంగా తిరువాభరణాలకు విశేష అభిషేకం, సాయంత్రం శాస్తా హవనం జరుగుతుంది. రేపు ఉదయం ఎన్ఎస్పీ కాలనీలో వేయించేసినటువంటి శివాలయం అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నుండి తిరువాభరణాలతో, మేళతాళాలతో గొప్ప గ్రామోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి తిరువాభరణాల ఆలయ ప్రవేశము, అదేవిధంగా స్వామివారికి తిరువాభరణ అలంకరణ, మకర జ్యోతి దర్శనం, దివ్య 18 పూజ, భజనా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానం, సత్తెనపల్లి రోడ్డు, నరసరావుపేట. ఈ రోజు స్థానిక బరంపేట సత్తెనపల్లి రోడ్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి సీతారామచంద్రస్వామి వారికి దేవస్థాన ధర్మకర్త అయినటువంటి వేముల శంకర నారాయణ నాగమల్లేశ్వరి గార్ల ఆధ్వర్యంలో ధనుర్మాస విశేష సేవాకాలం సందర్భంగా స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు. నరసరావుపేట పట్టణంలోని భోగి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నరసరావుపేటలో యూత్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వి ఛానల్ ఎండీ భూమిరెడ్డి కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వార్డులోని మహిళలకు చీరల పంపిణీ.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.